టుడే మనం కొన్ని వొకాబులరీస్ అయితే నేర్చుకుందాం హిందీ న్యూస్ పేపర్ నుంచి. ఇందులో ఫస్ట్ వర్డ్ స్లామ్స్. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఇట్ ఈస్ స్లామ్స్. ఫస్ట్ వర్డ్ స్లామ్స్. స్లామ్స్ అంటే మీనింగ్ ఏంటంటే క్రిటిసైజ్ చేయడం, లేదంటే తెలుగులో తీవ్రంగా విమర్శించడం. తీవ్రంగా విమర్శించడం. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ని అంటే టూ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలి. అందులో వాళ్ళు ఏం చేశారంటే డిలే అంటే ఇక్కడ ఏంటంటే లేట్ చేయడం. డిలే అంటే ఇక్కడ ఏంటంటే లేట్ చేయడం. లేట్ అయితే వాళ్ళు ఏం చేశారంటే డిలే చేశారు. దానికోసం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్లామ్స్ చేసింది. ఎవరికి? సిబిఐ అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి. ఇక్కడ స్లామ్స్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే స్లామ్స్ ఈజ్ నథింగ్ బట్ క్రిటిసైజ్ చేయడం అన్నమాట. స్లామ్స్ అంటే క్రిటిసైజ్ చేయడం. తెలుగులో దీన్ని ఏమంటారంటే తెలుగులో మనం చూసుకుంటే దీన్ని తీవ్రంగా విమర్శించడం. తీవ్రంగా విమర్శించడం. తీవ్రంగా విమర్శించడం. ఓకే, ఈరోజు ఈ వర్డ్ ఏంటంటే సుప్రీంకోర్ట్ స్లామ్స్ సిబిఐ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ డిలే ఇన్ అరెస్టింగ్ పోలీస్ ఆఫీసర్. సుప్రీంకోర్టు క్రిటిసైజ్ చేసింది, తీవ్రంగా విమర్శించింది. ఎవరిని? సిబిఐ అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకు లేట్ చేసింది? పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలి, దానికోసం లేట్ చేసింది. అందుకే సుప్రీంకోర్టు అనేది వాళ్ళని క్రిటిసైజ్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఓకే, ఒకటి చూసుకుంటే ఇక్కడ ఏముంది? వెర్డిక్ట్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ వెర్డిక్ట్? ఏమన్నారు? ఏ వెర్డిక్ట్ దట్ మిసెస్ ద ఫైన్ ప్రింట్. వెర్డిక్ట్ దట్ మిసెస్ ద ఫైన్ ప్రింట్. వెర్డిక్ట్ ఏంటంటే జడ్జిమెంట్. వెర్డిక్ట్ని ఏమంటారంటే ఇట్స్ ఎన్ జడ్జిమెంట్ అంటాం వెర్డిక్ట్ని. తెలుగులో దీనికి తీర్పు అంటాం. కోర్టు మనకు తీర్పిస్తుంది కదా, దాన్నే వెర్డిక్ట్ అంటాం. అయితే ఇక్కడ దీనికి సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఏ వెర్డిక్ట్ దట్ మిసెస్ ద ఫైన్ ప్రింట్ అంటే ఏంటంటే ఒక చిన్న డీటెయిల్స్, స్మాల్ డీటెయిల్స్. ఏదో ఒక రూల్ ఉంది, సపోజ్ తీసుకుందాం, ఒక రూల్ అనేది ఉంది. ఆ రూల్లో ఏం చేస్తారంటే ఒక చిన్న స్మాల్ డీటెయిల్స్, ఒక రూల్లో స్మాల్ డీటెయిల్స్ అనమాట. అంటే చిన్న స్మాల్ డీటెయిల్స్ రూల్, అది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. చిన్న రూలే కానీ చాలా ఇంపార్టెంట్ రూల్. దాన్ని ఏం చేశారంట? మిస్ చేశారు. వెర్డిక్ట్ అంటే తీర్పు. అంటే జడ్జి ఎప్పుడైతే తీర్పిచ్చారో ఆ తీర్పులో ఏంటంటే ఏదైతే అవసరమైన చిన్న స్మాల్ డీటెయిల్స్ రూల్ని జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి అనేది మిస్ చేశారనమాట. అదే ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. చూడండి, ఈ చూడడానికి కొంచెం ఉన్నా సరే చాలా మీనింగ్ ఉంది ఇందులో. వెర్డిక్ట్ అనేది కామన్ వర్డ్. వెర్డిక్ట్ నిన్నటి క్లాస్లో మీరు చూసుకుంటే ప్రోబ్ అని చెప్పుకున్నాం. ప్రోబ్, వెర్డిక్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఫైన్ ప్రింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్మాల్ డీటెయిల్స్ ఇన్ ఏ రూల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ టుడేస్ క్లాస్. We will meet again in the tomorrow's class. Thank you so much.